స్వధా నమోస్తుతే. తెలంగాణ సాంస్కృతిక రాజధాని ఓరుగల్లు పట్టణం అయితే ఆ ఓరుగల్లులో అద్భుత దివ్య ఆనంద స్వరూపంతో జగత్తును భద్రమయం చేస్తున్నటువంటి భద్రకాళి భద్రేశ్వరుల యొక్క కళ్యాణోత్సవం ఈరోజు ఈ వేదిక మీద జరగబోతున్న ఈ శుభ తరుణంలో కోటి దీపోత్సవం ఎంతో వైభవంగా మా శృంగేరి జగద్గురువులు భారతీ తీర్థ మహాస్వాముల వారి ఆగమనానికి గుర్తుగా ప్రారంభమై అవిచ్ఛిన్నంగా ఇప్పటిదాకా ప్రతి కార్తీక మాసంలో, అసలు కార్తీక మాసం అంటేనే కోటి దీపోత్సవం అన్న రీతిలో అద్భుతంగా విశేషంగా కొనసాగుతూ ఉన్నది. శ్రీ నరేంద్ర చౌదరి గారు రమాదేవి దంపతుల యొక్క అవిశ్రాంత కృషి, భక్తి, అద్భుతమైనటువంటి ఈ వేదిక ఈ విధంగా మనందరం కూడా అనుభవిస్తూ ఉన్నాం. అయితే కార్తీక మాసంలో దీపం పెడితేనే పుణ్యం వస్తుంది రోజు వింటున్నాం. ఒక దీపం వెలిగిస్తే చాలు, ఇంకా ఎన్ని పాపాలు చేసినా పర్వాలే. కార్తీక పురాణం చదివితే మీకు ఇదే కనిపిస్తుంది. కానీ ఒక్కడి గుర్తుపెట్టుకోండి, శ్రీమద్ రామాయణంలో ఒక అద్భుతమైనటువంటి శ్లోకం ఉంది. ధర్మయేవ హతో హంతి ధర్మో రక్షతి రక్షితః. మనం ఏం చేసినా ధర్మం అనేటువంటిది ఒకటి ఉంటుంది. ఈ రోజున ఆడంబరాలు విపరీతమైపోయాయి. వరలక్ష్మి వ్రతం చేసుకునే పూజ తక్కువ, ఆడంబరం ఎక్కువ, ప్రదర్శన ఎక్కువ, ముఖాల బొమ్మలు ఎక్కువ, దాన్ని ఇష్టం ఉన్నట్టుగా సోషల్ మీడియాలో పెట్టుకోవడం వరకు వెళ్తున్నాం. దేవాలయానికి వెళ్తే భక్తి తక్కువైపోయి మనం సొంత ప్రదర్శన అధికమైపోతోంది. భక్తి పెరుగుతోందా లేకపోతే ఆడంబరం పెరుగుతోందా? అసలు ధర్మం అనేటువంటి మాటకు స్థానం ఎక్కడుంది ఆలోచించండి. ఎన్ని చేసినా ధర్మం అనేటువంటిది కనుక విడిచిపెడితే ఇవేవీ మనకు పనికి వచ్చేవి కాదు. చతుర్విధ పురుషార్థముల్లో మొదటిది ధర్మం అండి. అందుకే ధర్మంతో